హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్న వాయునందన ప్రెస్ వీధిలో నివాసం ఉంటున్న నిరుపేద దివ్యాంగురాలు మీసాల వెంకట రవణమ్మకు 25 కేజీల రైస్ బ్యాగ్తో పాటు కొంత నగదును హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీబాషా అందించారు. ఈ సందర్భంగా గనీబాషా మాట్లాడుతూ దాత కావలిపట్నానికి చెందిన వై పద్మజ కుమారుడు షర్విల్ జగత్ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి హంగులు ఆర్భాటాలకు వెళ్లకుండా నిరుపేదకు సాయం అందించడం ఎంతో అభినందనీయమని వారి సేవలను కొనియాడారు. హ్యాపీ సేవా సంస్థ ద్వారా షర్విల్ జగత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ ఉపాధ్యక్షులు విజయ్ దేవరకొండ, టి శ్రీనివాసులు, సయ్యద్ నౌషాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కావలి పట్టణ వాయునందన ప్రెస్ వీధిలో నివాసం ఉంటున్నటువంటి మీసాల వెంకటరమణమ్మ అనే 100% దివ్యాంగురాలు. ఆ దివ్యాంగురాలు సాధక బాధల్లో ఉండడం తెలుసుకొని ఈరోజు ఆ యొక్క కుటుంబానికి చేయూతగా ఒక కట్ట రైస్ బ్యాగ్ 25 కేజీల రైస్ బ్యాగ్ని మనం తినే రైస్ బ్యాగు యాపిల్ బ్రాండ్ అది ఈరోజు ఆ యొక్క కుటుంబానికి అందజేయడం జరిగింది. సందర్భం ఏంటంటే ఈరోజు వై పద్మజ వారి బాబు ఈరోజు పుట్టినరోజు, షర్విల్ జగత్ పుట్టినరోజు సందర్భంగా ఆ కుటుంబానికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎటువంటి హంగులు ఆర్భాటాలకు వెళ్లకుండా ఒక నిరుపేదను ఆదుకోవాలన్న మంచి సదుద్దేశంతో ముందుకొచ్చినందుకు ఆ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలానే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నానని మనకు ఉన్నంతలో మనం సహాయం చేసి సేవలో పరితపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను పిలుపునిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా షర్విల్ జగత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని, సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలని ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను.